ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. పుట్టింట్లో ఆడపిల్ల మాట్లాడితే అది సిగ్నేచర్ అవుతుంది. అదే మెట్టినింట్లో ఆడపిల్ల మాట్లాడితే ఆటోగ్రాఫ్ అవుతుంది. ఒక సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవ్వాలి అంటే ఆ మధ్యలో ప్రయాణం ఎంత ఉంటుంది చెప్పండి. ఆ ప్రయాణం అంత సాఫీగా జరిగి అది ఆటోగ్రాఫ్గా మారాలి అంటే మనకి ముందున్న ఆకాశం లాంటి అవకాశం అత్తమ్మ. మరి అలాంటి అత్తమ్మ స్పెషల్ రుచుల్ని మీకు చూపిస్తోంది ప్రతిరోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్. మరి ఈ రోజు రాబోతున్న అత్తమ్మ ఎవరో తెలుసా? మచిలీపట్నంలో ఉంటున్న ధనలక్ష్మి అత్తమ్మ. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా అత్తమ్మకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ ధనలక్ష్మి అత్తమ్మ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమిటి సంగతులు? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. మీకేంటి షాపింగ్ అంటే ఇష్టమా, సినిమాలు చూడటం అంటే ఇష్టమా? నాకు షాపింగ్ అంటే ఇష్టం. వంట చేయటం ఇష్టం. ఇష్టమా? నిజం చెప్పండి. నిజంగా బోర్ కొట్టట్లా రోజు చేసి చేసి? ఏం కాదు. ఏం కాదా? ఎప్పుడు రెగ్యులర్ గా చేసే పని అంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా బోర్ వస్తుంది. అంటే నేను బాగా టైర్డ్ అయిపోయినప్పుడు చేయాలనిపించదు అంతే. అంతే, లేకపోతే వంట చేయటం చాలా ఇంట్రెస్ట్. అప్పుడు ఎవరు చేస్తారు? అప్పుడు ఎవరితో? అప్పుడు ఎవరు చేయరు, బయట నుంచి తెచ్చుకుంటాం. అప్పుడు ఎవరు చేయరు. ఇంట్లో అందరికి మీరు వంట చేస్తేనే ఫుడ్, లేకపోతే లేదు. సూపర్ కదా. వాళ్ళు ఎంత కష్టపడి ఏం చేస్తే ఏం లాభం? మా అత్తమ్మ వండంది తినటానికి అవకాశమే లేదు కదా. అవును, సూపర్ అత్తమ్మ. అందుకే మేము అత్తమ్మ స్పెషల్ స్టార్ట్ చేస్తాం. మరి ఈ రోజు మా కోసం చట్పట్లో ఏం చేస్తున్నారు? ఆనపకాయ పులుసు. ఆనపకాయ పులుసు. ఏంటి స్పెషల్ ఆనపకాయ పులుసులో? ఇది మా కృష్ణా జిల్లా స్పెషల్ అన్నమాట. మీ కృష్ణా జిల్లా స్పెషల్ అంటే ఒక ఊరిలో ఒకలా చేస్తారు కదా. ఆ కూర అందరూ చేసుకుంటున్నా కూడా ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళకి తగ్గట్టు మార్చుకొని చేసుకుంటూ ఉంటారు. సో కృష్ణా జిల్లా స్పెషల్ ఆనపకాయ పులుసు ఇప్పుడు చేయబోతున్నాం. అంతేనత్తమ్మా? చేద్దాం. మరి చేద్దాం. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. అలాగే. ఆనపకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఊరమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. సరే అత్తమ్మ, అన్ని పదార్థాలు చాలా చక్కగా రెడీగా పెట్టేశారు. ఆనపకాయ కూడా అంటే సొరకాయ అంటాం కొంతమంది ఆనపకాయ అంటారు. దాన్ని చక్కగా పీల్ చేసేసి ముక్కల్లా కోసి పెట్టేశారు. ఏం చేయాలో చెప్పండి. ముందుగా ఆనపకాయ ముక్కలు ఒక బాండీ తీసుకోండి. ముందుగా ఆనపకాయ ముక్కలు ఏం చేయాలో చెప్పలా. ఆనపకాయ ముక్కలు ఒక బాండీలో వేసి. బాండీయా? గిన్నె. గిన్నెలో వేసి దీనిలో కొంచెం వాటర్ పైన దీనిలో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు చాలా ఇంకా పైన చాలా అన్ని అంటే మరీ ఎక్కువ నీళ్లు పోయలేదండి. కొంచెం ముక్కలు వేసిన తర్వాత ఆ క్వాంటిటీని బట్టి అవి మునిగేలాగా పోసాం అంతే. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసాము. నెక్స్ట్ కొంచెం పసుపు. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు బాయిల్ అవ్వాలి. ముక్కలు ఉడకాలి. ఓకే అత్తమ్మ, మరి ఈ ముక్కలు ఉడికేలోపు మాకు ఏదైనా కబుర్లు చెప్పండి, లేదా ఒక మంచి పాట పాడండి, ఒక మంచి కథ చెప్పండి. ఒక పాట పాడతారా? పాడండి. ఒక దేవుడి పాట వినాయకుడి మీద. అలాగే. గం గం గణపతి వినాయక వరసిద్ధి ప్రదాయక వినాయక. గం గం గణపతి వినాయక వరసిద్ధి ప్రదాయక వినాయక. విద్యలలో సగే ఆది దేవుడవు, సంపదలో సగే శంభుతనయుడవు. విద్యలలో సగే ఆది దేవుడవు, సంపదలో సగే శంభుతనయుడవు. పార్వతీదేవి ప్రియ పుత్రుడవు, పార్వతీదేవి ప్రియ పుత్రుడవు. పాపములను హరించి బ్రోతువు. గం గం గణపతి వినాయక వరసిద్ధి ప్రదాయక వినాయక. గం గం గణపతి వినాయక. జై విఘ్ననాయక. చాలా చక్కగా పాడారు. మీరు మ్యూజిక్ నేర్చుకున్నారు కదా? నేర్చుకున్నాను. తెలిసిపోతుంది రాగంలో ఎక్కడ
ఆపటం మళ్ళీ స్టార్ట్ చేయటం అది తెలుస్తుంది. చాలా బాగుంది. కంటిన్యూ చేయలేదా? చేయలేదండి, అంటే రీసెంట్ గా వచ్చాము ఇక్కడికి హైదరాబాద్. మేము ట్రాన్స్ఫర్ అయ్యి మా వారికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ నాకు మ్యూజిక్ టీచర్ ఎవరు ఇంకా దొరకలేదు అనమాట. దొరకలేదు. మీరు మ్యారేజ్ అయ్యాక నేర్చుకోవటం స్టార్ట్ చేశారా? రీసెంట్ గా 2 years బ్యాక్. ఎందుకు ఇంట్రెస్టా? అంటే మా బాబు పాప నాకు వాళ్ళని నేను తీసుకెళ్ళాను అనమాట. మా బాబు క్లాసికల్ డాన్సర్, మా పాప గురించి ఇంకా నేను వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట. ఇంకా టైం 1 hour బయట కూర్చోను అక్కడో ఇక్కడో టైం వేస్ట్ చేయకుండా క్లాస్ లో కూర్చునేవాళ్ళు. సో అలా నేర్చుకున్నారు. చాలా బాగుందండి. చూద్దామా ఒకసారి? ఇప్పుడు ఇవి కొంచెం ఉడికినాయి కదా, దీనిలో కారం, చింతపండు వేసేసుకోవచ్చా? దీనికి సరిపడా, అంటే మన పులుసుకి సరిపడా కారం అన్ని, ఈ ముక్కలకి సరిపడా, ముక్కలకి సరిపడా. మళ్ళీ పులుసు సపరేట్ గా వేసుకుందామా? చింతపండు వేసేయటమే దీంట్లో, అంతే. చింతపండు రసం కానీ చింతపండు కానీ. ఓకే, ఇందులో చింతపండు రసం వేద్దామా? ఇది పొట్టి చింతపండు, చింతపండు కారం వేసాం కదా, దీనిలోనే కొంచెం కరివేపాకు. చింతపండు, కరివేపాకు, కారం వేసామే. పులుసు అంటే పులుసులాగా ఇలా చారులాగా ఉండదు. అలా ఉండదు, అలా ఉండదు. ఇది వేరు. ఓకే, కొంచెం కొత్తిమీర. ఇది మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. అవునా? మా నాన్నమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరూ చేస్తారు ఈ కూర. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకా దీన్ని పప్పు గుత్తితోటి మెదుపుకోవాలి. పప్పు గుత్తితో నలిగిపోద్ది మొత్తం. సరే, అంటే దీని తర్వాత దీనికి తాలింపు పెట్టాలి కదా. సో నేను ఆ తాలింపు గిన్నె వేడి చేస్తూ ఉంటాను, మీరు నలుపుతూ ఉండండి. సో ఇది మీరు నలుపుతూ ఉండండి, నేను ఇది వేడి. మంచి స్మెల్ వస్తుంది. అదే, దీంతో ఉడికిన దాన్ని మొత్తాన్ని అలా నలిపేయాలా? అప్పుడు బాగా గుజ్జులాగా అయిపోద్ది. అంటే ముక్కలు ముక్కలుగా ఉండదు అనమాట. ఎక్కడో ఒక ముక్క తగిలిద్దే అంతే. దానిలో కొంచెం ఆయిల్ ఇవ్వండి. ఆయిల్ వేసి బాగా మెత్తగా చేసేయాలా? మెత్తగా చేసేయాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్. దీనిలో సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ వేసుకుని. ఏది సొరకాయ దాంట్లో మనం సాల్ట్ వేయలేదు. ఇప్పుడు ఇలా మెదిపేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్. మళ్ళీ కలుపాలి మొత్తం. ఇది మెదుపుకునేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. చాలా అలా కలిపి చాలు. సో మెత్తగా మనం ఉడకపెట్టిన మొత్తం పచ్చిమిరపకాయ, సొరకాయ, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారం వేసి బాగా మెత్తగా గుజ్జులా చేస్తాం సొరకాయని. ఇప్పుడు మనం దానికి తాలింపు పెట్టి కూర చేస్తాం, అంతే కదా. మనకి ఆయిల్ వేడెక్కితే తాలింపు వేసేయచ్చు. తాలింపు గింజల్లో మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, సో ఆయిల్ వేడెక్కినట్టుంది, తాలింపు వేసేస్తాను. అమ్మయ్య వేడెక్కింది. గింజలు వేయండి, కరివేపాకు అయిపోయిన తాలింపులో లాస్ట్ చివరిగా కరివేపాకు. మీరు ఇది పెద్ద మిరపకాయ వేసారు కదా, అదేంటది? అది ఊరమిరపకాయ అనమాట, మజ్జిగలో వేసి ఊరపెట్టి. అవునవును, మిరపకాయ అనమాట. అది బాగుంటుందా? అది బాగుంటది. ఓకే, సో వేసేద్దామా? సో తాలింపులో మొత్తం మనం కూరంతా బాగా కలిపేసామే. ఇంక ఇది రెడీ అయిపోయినట్టే, అంతే. మరి పులుసు అంటే ఇట్లా అలా ఉండదు కదా, ఇది కూరలాగా అయిందే. కూరలాగా, కానీ దీని పులుసే అంటారు. పులుసే. బాగుంది, చాలా ఈజీ కూడా కదా చేయటం. ఈజీ అని. దీనిలో కావాలంటే పెరుగు కూడా కలుపుకుని తినొచ్చు అనమాట, 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. పెరుగు కూడా కలపచ్చు. సో మార్నింగ్ ఇలా తిని ఈవినింగ్ ఇంకా కర్రీ ఉంటే కొద్దిగా వేడి చేసి పెరుగు కలిపేచే. వేటి అవసరం లేదు, పెరుగు కలిపేసి ఇంకా తింటామే. తీసేస్తున్నాను సర్వింగ్ బౌల్ లోకి. తీసేయండి. ఆనపకాయ పులుసు రెడీ అయింది కదా, ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో
సో ఎలా ఉందంటే కూర చిన్న పిల్లలకు కూడా అలా చక్కగా వేడి వేడిగా అలా బౌల్లో వేసి ఇస్తే తినేసేలాగా, అస్సలు ఘాటు లేదు. అదొక తెలియని టేస్టీ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. అంటే సొరకాయ కూర అందరం చేస్తాము, ఇలా వెరైటీగా బాగా కొద్దిగా ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా నలిపేయటము, తర్వాత తాలింపు విడిగా పెట్టడం, అంత బాగుంది. సో చాలా టేస్టీగా ఉంది. మీ పాటలానే చాలా చక్కగా సాఫ్ట్ గా మీలాగానే ఉంది మీ కూర కూడా. కృష్ణా జిల్లా స్పెషల్ ఆనపకాయ పులుసు ఎలా తయారు చేస్తామో చూసారు కదా. సో మీరందరూ కూడా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. మరైతే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఆనపకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఊరమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఆనపకాయ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆనపకాయ ముక్కలు వేసి నీళ్లు పోసుకోవాలి. దానిలోనే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కొద్దిగా కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని దాన్ని మెత్తగా పప్పు గుత్తితో నలుపుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పై కొద్దిగా చిన్న బాండి పెట్టుకొని నూనె పోసి వేడెక్కిన తర్వాత నూనెలో తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో వెరైటీగా ఊరమిరపకాయలు కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు మనం బాగా మెదుపుకున్న సొరకాయ మిశ్రమంలో సరిపడినంత ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా నలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని కర్రీని పక్కకు తీసుకొని తాలింపు కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆనపకాయ పులుసు రెడీ. సో ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్. ఆనపకాయ పులుసు మేము ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఆనపకాయ పులుసు అని టైప్ చేయండి. అంతే, ఈ కూర ఎలా తయారు చేసామో చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.